నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 17వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ. తాత్పర్యం: నిజానికి పరమాత్మ అన్ని ప్రాణులలో విడివిడిగా లేడు. పరమాత్మ స్వరూపాన్ని విభజించి చూడలేము, కానీ అన్ని ప్రాణులలో విడివిడిగా చైతన్య స్వరూపంగా ఉన్నాడు. కాబట్టి విభజించి చూడాల్సి వస్తుంది. ఆ ప్రకారంగా పరమాత్మను ఆత్మస్వరూపుడుగా వేరువేరుగా విభజించి చూడటం కేవలం మన అవిద్య వల్లనే కానీ వేరు కాదు. ఒకే సూర్యుడు సముద్రంలోనూ, నదిలోనూ, చెరువులోనూ, మన ఇంట్లో ఉన్న కుండలోనూ ఒకే రూపంతో ప్రతిఫలిస్తున్నాడు. సూర్యుడు ఒక్కడే కానీ అన్ని చోట్ల ప్రతిఫలిస్తుంటాడు, అన్నిటినీ ప్రకాశింపజేస్తాడు. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, మన ఇంట్లో ఒక గ్యాస్ ఉంది. అది సిలిండర్లో ఉంది, కానీ అదే గ్యాస్ గొట్టం ద్వారా స్టవ్ బర్నర్లోకి పోయి వందల కొద్దీ రంధ్రాల ద్వారా విడివిడిగా వేడి వెలుగు రూపంలో బయటకు వస్తూ ఉంది. కానీ గ్యాస్ ఒక్కటే. అలాగే పరమాత్మ కూడా ఒక్కడే. అయినప్పటికీ ఆత్మస్వరూపంగా అన్ని జీవరాశుల్లోనూ స్థిరంగా ఉంటున్నాడు, ప్రకాశిస్తున్నాడు, మనకు శక్తినిస్తున్నాడు. అంతేకాదు, ఆ పరబ్రహ్మమే సకల జీవరాశుల సృష్టికి, స్థితికి, లయకు కారకుడు. ఈ మూడు పనులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో చేస్తుంటాడు. కానీ వారు వేరు కాదు. మన అజ్ఞానం వల్ల వారిని వేరుగా చూస్తున్నాం. అంతా ఆ పరబ్రహ్మమే అని తెలుసుకోవడం జ్ఞానం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేరు అనడం అజ్ఞానం. ప్రాణులు జీవరాశులే కాకుండా ఆకాశంలో వెలిగే సూర్య, చంద్రులు, నక్షత్రములు, చీకటి వెలుగులు కూడా పరబ్రహ్మ స్వరూపమే. అంటే మనం మన అజ్ఞానంతో కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితం అవుతామేమో అని అనంత విశ్వమంతా పరబ్రహ్మస్వరూపం అంటున్నాడు పరమాత్మ. సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.